స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. కంటేశ్వర్ ప్రాంతం నుంచి అయితే ఈ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులు ఉన్నారు. మాట్లాడదాం ఎట్లా ఏర్పాట్లు చేశారనే అంశం పైన. స్వామి చెప్పండి, ఎట్లా మొత్తం పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది? ఎక్కడ చూసినా కూడా భక్తులు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎప్పటికి ఎండ్ అవుతుంది? ఇది సుమారుగా ఇంకా అరగంటలో కూడా భక్తులందరూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే అర్బన్ ఎమ్మెల్యే గారు ఇప్పుడే బయలుదేరారు కాబట్టి ఒక అరగంట లోపల ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్ర ఏదైతుందో పుర వీధుల గుండా ఇప్పుడు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర సుమారుగా 2.5 నుండి 3 లక్షల మంది వరకు హిందూ భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ శోభాయాత్ర ఏదైతుందో దారిలో ఉండేటటువంటి వాళ్ళకి ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అనేక మంది దాతలు, హిందూ దాతలు ఏదైతే ఉందో వాళ్ళకు మంచినీరు కానీ, మజ్జిగ కానీ, ఆహారం కానీ ఇవన్నీ కూడా సమకూరుస్తున్నారు. వారికి కూడా మేము ప్రత్యేకంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది పురోవిధులుగా వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకల్లా ఆర్ఆర్ చౌరస్తా వరకు చేరుకుంటుంది. ఆర్ఆర్ చౌరస్తాలో బహిరంగ సభ ఏదైతుందో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో పూర్వ ప్రముఖులతో పాటు ముఖ్యమైనటువంటి వాళ్ళందరితో పాటు స్వామీజీలు, అదేవిధంగా అఖిల భారతీయ అధికారి అయినటువంటి మాననీయ శ్రీ సత్యంజీ ఈ యొక్క కార్యక్రమంలో వక్తగా విచ్చేస్తున్నారు. ఇది కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మేము హిందువులు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఇది నిర్వహిస్తున్నాం. ఓన్లీ ఒక రాజకీయ పార్టీకే కాదు, ఇది ఏదైతుందో అన్ని కులాలకు, పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయడానికి ఆ యొక్క బహిరంగ సభలో ప్రతి హిందూ కూడా పాల్గొనాలని, మనస్ఫూర్తి కావాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్. గురుభ్యో నమః. గురుభ్యో నమః. చెప్పండి, ఎట్లా మొత్తం ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు? మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి మొత్తం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్య మధ్యలో కూడా ఇట్లా కొన్ని ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎండ ఉంది కాబట్టి మరి మజ్జిగ లాంటివి ఇవన్నీ ఎట్లా మొత్తం ఓవరాల్గా కూడా ఎట్లా చెప్తారు? ఇందూరు నగర ప్రజలకు, అదేవిధంగా హిందువులందరికీ కూడా ముఖ్యంగా ముందుగా హనుమాన్ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ యొక్క భారీ ర్యాలీ సంఘ పరివార్ యొక్క అందరి సంస్థల యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించుకోబోతున్నాం. మరి ఒక అరగంటలో ఈ యొక్క ర్యాలీ నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభమై ఇందూరు యొక్క నగరం యొక్క పురవీధుల గుండా ఈ యొక్క ర్యాలీ వెళుతుంది. బ్రహ్మాండంగా స్వాగతాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందూరు అంటేనే అన్నదాతకు మరో పేరే ఇందూరు. ఎక్కడ కూడా ఏ భక్తుడు కూడా ఉపవాసం లేకుండా, దప్పికకు కూడా తల్లాడకుండా ఇందూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా, పుర ప్రముఖులు అందరి యొక్క ఆశీర్వాదంతో మంచి వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డది. ఎవ్వరు కూడా ఆకలి కానీ, దప్పిక కానీ ఎటువంటి అవి ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళకు అందరూ కూడా మంచి ఏర్పాట్లతో అందరూ ముందుగా ఉన్నారు. పురవీధుల గుండా ఈ యొక్క భారీ విగ్రహ ర్యాలీ ప్రారంభమై పురవీధుల గుండా మొత్తం ఆర్ఆర్ చౌరాస్తాలో బ్రహ్మాండంగా పెద్ద బహిరంగ సభతో ముగుస్తుంది. ఆ బహిరంగ సభలో పెద్ద వాళ్ళు కూడా మార్గదర్శనం చేయడం జరుగుతుంది. స్వామీజీల యొక్క మార్గదర్శనం ఉంది. కాబట్టి ఈ యొక్క భారీ ర్యాలీలో హిందూ భక్తులు, హనుమాన్ భక్తులు కూడా అందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ముఖ్యంగా ఈ విగ్రహాలు చాలా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎక్కడి నుంచి ఇచ్చారు ఇవన్నీ? ఇక్కడ చేయించాం, ఇందూరులో చేయించామండి. ఎక్కడ ఉంటాయి అసలు మొత్తానికి? ఇక్కడ నేలకల్ రోడ్లు ఉంటాయండి. అక్కడ మాది అక్కడ షెడ్ ఉంది, అక్కడ పెడతాం మేము. 3-4 విగ్రహాలు అందరినీ కూడా ఆకట్టుకునేది. ఒకవైపు శివాజీ మహారాజు, రామచంద్ర ప్రభు, హనుమాన్. ఏంది అసలు అంటే దీని మెసేజ్ ఏంది అన్నట్టు? హిందూయిజం గురించి మనం పెట్టాము. మేము 6 విగ్రహాలు ఉంటాయి మొత్తం. ఈ విగ్రహాలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. మరి ఈ విగ్రహాలని ఇప్పటికే నగరంలో ఇది చేశారంటే అసలు మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎండ్ చేస్తారు ఈ కార్యక్రమం? తర్వాత ఈ విగ్రహాలన్నీ కూడా మరి ఎక్కడ ప్రతిష్ఠిస్తారు? ముందుగా హిందూ బంధువులందరికీ
హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున. వీర హనుమాన్ విజయయాత్ర ఈరోజు ఇందూరు నగరంలో కంటేశ్వర్ మందిర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కంటేశ్వర్ మందిర్ నుంచి జిల్లా పరిషత్ తర్వాత అమల్వాడి చౌరస్తా నుంచి నామదేవాడ తర్వాత శివాజీ విగ్రహం నుంచి బైపాస్ బ్రిడ్జి తర్వాత దేవీ రోడ్ తర్వాత సాయిరెడ్డి పెట్రోల్ పంప్ నుండి గాంధీ చౌక్ మీదుగా నెహ్రూ పార్క్ తర్వాత అక్కడ నుండి ఆర్ఆర్ చౌరస్తాలో ముగింపు సభ ఉంటుంది. దానికి ప్రాంతం నుంచి ముఖ్య వక్తలు వస్తారు. ముఖ్య వక్తలు వచ్చి అలా ప్రసంగాన్ని వినిపిస్తారు. ఆ తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. తదనంతరము సంవత్సరం దాకా ఈ విగ్రహాలు కూడా తీసుకుపోయి అక్కడ నాల్కల్లో మాది ఒకటి షెడ్ ఉంటుంది. అక్కడ భద్రంగా ఈ విగ్రహాలను ఉంచుతాం. ఏంది మొత్తం సభ ఎప్పటి వరకు జరగచ్చు? లాస్ట్ దాదాపు 10-11 వరకు అవుతుందా? 8 గంటల వరకు సభ, 8-8:30 వరకు ఈ రథయాత్ర శోభయాత్ర ఏదైతుందో ఆర్ఆర్ చౌరస్తా వరకు చేరుకుంటుంది. దాని తర్వాత ఒక గంటన్నర 10-10:30 లోపు క్లోజ్ అవుతుంది. ఇది చూడొచ్చు, నగరంలో కూడా ఎక్కడ చూసినా కూడా కాషాయంతో మొత్తం నగరం అంతా కూడా కాషాయమయమైపోయిందని చెప్పొచ్చు. మొత్తం భక్తుల సంఖ్యలో పెద్ద మొత్తంలో వస్తారని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో నిర్వహిస్తారు కాబట్టి బజరంగ్ బలి అంటేనే మొత్తం యువతకు ఆదర్శము. చాలా మటుకు కూడా ప్రతి ఒక్కరు కూడా బజరంగ బలి అని చెప్పి కొలుస్తారు. కాబట్టి ఈ విజయయాత్రలో దాదాపుగా కూడా 3 లక్షలకు పైగా భక్తులు జనాలు వస్తారని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి ఈ విజయోత్సవ ర్యాలీ కూడా దాదాపు రాత్రి వరకు కూడా పూర్తవుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సైతం చేశామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి.